వెల్కమ్ టు గోదావరి నేస్తాం. ఇప్పుడు అమ్మమ్మ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పెద్ద నిమ్మపండు సైజులో చింతపండుని తీసుకుని నానబెట్టుకోవాలి. ఇది చేప ముక్కలు బట్టి అలాగే వేసుకునే మామిడికాయ ముక్కలను బట్టి పులుపుకు తగ్గ చింతపండుని నానబెట్టుకోవాలి. మసాలా కోసం 2 స్పూన్ల వెల్లుల్లి రేఖలు, 1.5 స్పూను జీలకర్ర, 1.5 స్పూన్ ధనియాలు, 3 లవంగాలను వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ముందుగా చేపల కూర గిన్నెని తీసుకుని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని మనం రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని 8 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకుని వేసుకోవాలి. ఈ పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి క్వాంటిటీని బట్టి చూసుకుని వేసుకోవాలి. అలాగే కారం 3 స్పూన్లు లేదా చేప ముక్కలను బట్టి చూసుకుని వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు, అలాగే రుచికి తగినంత కళ్ళుప్పు లేదా రాళ్ళుప్పును వేసుకోవాలి. తగినంత నీటిని పలుచగా తీసుకున్న చింతపండు రసాన్ని చేప ముక్క మునిగే వరకు వేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని 2 స్పూన్లు వేసుకుని ఇదంతా బాగా కలిసే వరకు కదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో ఈ పులుసు మరగడం స్టార్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత మీడియం సిమ్కి మార్చుకోవాలి. పులుసు మరగడం స్టార్ట్ అయ్యాక మూత పెట్టి మరో 5 నిమిషాలు మీడియం సిమ్లో ఉడకనివ్వాలి. పులుసు కొద్దిగా ఉడికిన తర్వాత ఒక మామిడికాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని పులుసులో బాగా కలిసేలా కదుపుకోవాలి. 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత సిమ్లో మామిడికాయ ముక్క ఉడికే వరకు, అలాగే పులుసు చాలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. పులుసు ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర చల్లుకుని ఉప్పు చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా అమ్మమ్మ చేసే స్టైల్లో చేపల పులుసు రెడీ అయింది. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి.